అందరికీ నమస్కారం. చాలా షాకింగ్గా ఉంది ఇంత మీడియా చూస్తే. అసలు ఇది నరేంద్ర మోదీ ఒక సైడు, రాహుల్ గాంధీ ఒక సైడ్ కొట్లాడతారు కదా, అప్పుడు ఇంత మీడియా జాయిన్ అవుతుంది. యాక్చువల్లీ అప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇంత మీడియా జాయిన్ అవ్వదు. ఇంత సెన్సేషనల్గా నడుస్తుంది ఇవాళ ది ఎలక్షన్స్ హియర్. నమ్మలేకపోతున్నాను. అండ్ అందరూ అన్ని పక్కన నాకు ఫ్రెండ్సే. నరేష్ గారితో కూడా పని చేశాను, శివాజీ రాజా గారితో కూడా పని చేశాను. చాలా డిలెమాలో ఉన్నాను ఎవరికి ఓట్ ఇస్తాను అని. కానీ అందరూ మంచోలే, సో మంచిదే నడుస్తుంది. అండ్ ఇంత కాంపిటీషన్ అయ్యి అండ్ అన్ని ఆర్టిస్టులు వచ్చి ఓట్ వేసి వాళ్ళ ఫేవరెట్స్ని సెలెక్ట్ చేస్తే, నేను చాలా లేడీస్ని ఈ పర్టిక్యులర్ నరేష్ గారి ప్యానెల్, శివాజీ సార్ ప్యానెల్ తప్ప నేను చాలా లేడీస్ ఆర్టిస్ట్ని, తర్వాత లేడీస్ ఎవరెవరు నించుకున్నారో వాళ్ళందరికీ ఓట్స్ ఇవ్వడానికి పోతున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీలో లేడీస్ ఎక్కువ ఉంటే, మన ఫర్మ్లో, మా అసోసియేషన్లో ఎక్కడో అది ఒక లేడీ ఆర్టిస్ట్కి, కొత్త గర్ల్స్ ఆర్టిస్ట్కి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి ఎక్కడో ఒక చోట ప్రొటెక్షన్, ఆ అమ్మాయిల ప్రొటెక్షన్ కోసం చాలా మంచిగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ సో ఐఎమ్ గోయింగ్ టు ఎంకరేజ్ అ లాట్ ఆఫ్ ఉమెన్ ప్యానలిస్ట్స్ అండ్ నథింగ్ అగేన్స్ట్ ద మెన్. నరేష్ గారు కూడా చాలా మంచి ఫ్రెండు, శివాజీ రాజా గారు కూడా చాలా మంచి ఫ్రెండు. కానీ ఎవరైనా గెలిస్తే కూడా నాకు మనలోనే ఒకరు గెలిచారని నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఒక చేంజ్ తీసుకొని రావాలి, చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. సో ఇది ఒక చాలా మంచి మూమెంట్ దట్ ఆర్టిస్ట్ వచ్చి ఓట్ చేస్తున్నారని. ధన్యవాదం.